వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రసాద్ గారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగం గురించి సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. కొత్త రాష్ట్రం, పాత రాజధాని కొత్త రాజధానిగా మారిపోయింది. అమరావతి నిర్లక్ష్యానికి గురయ్యి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పురుడు పోసుకుంటుంది. ఒక సరైన నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో పక్క తోడుగా లోకేష్ బాబు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు. ఒక కూటమి ప్రభుత్వం అనేది నడుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మంచి సత్సంబంధాలతో ముందుకెళ్తున్నారు. అమరావతి విషయంలో ఏది అడిగినా కానీ వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఏది కోరి తెచ్చుకున్నారు ఎన్ఆర్ఐలు కూడా. మీరు కూడా చూశారు. సో మన అమరావతిని డెవలప్ చేసుకోవాలి, అమరావతి పూర్వవైభవం రావాలి, దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా తీర్చిదిద్దాలి అన్నారు. సార్ అడుగులు అయితే పడుతున్నాయి. రీసెంట్గా మనం చూస్తున్నాం, అమరావతికి అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, నిన్ననే మొన్న నిధులు కూడా కేటాయించడం. సో డెవలప్మెంట్స్ కూడా ఎక్కడైతే ఆగిపోయాయో పాత అన్నీ మళ్ళీ మొదలు పెడుతున్నారు. సో రాబోయే కొత్త సంవత్సరంలో అమరావతి ఫ్యూచర్ కళ్ళకి కనిపిస్తుంది. ఇక మీకున్న అనుభవంతో రియల్ ఎస్టేట్ రంగంలో మీరు ఏం చెప్తారు? దీనికన్నా ముందు కూడా ఇంకొక కామెంట్ వస్తుంది. మీరు ఎవరి గురించి అయినా పొగిడారు అనుకోండి, కామెంట్స్ రూపంలో ఏదో ఒక రూపంలో తిడుతుంటారు. కానీ ఎవరిని మనం ఉద్దేశించి మాట్లాడదు. గ్రౌండ్ లెవెల్లో మీకున్న 30 సంవత్సరాల అనుభవంతో మీరన్నట్టు మీరు ఎక్కువ మంది చిన్న మధ్య తరహా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మాట్లాడండి. కామెంట్స్ విషయంలో కూడా పక్కన పెట్టండి. ఓకే. ఆంధ్రప్రదేశ్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మనం హైదరాబాద్ ఎలా డెవలప్ చేసామో మనకు తెలుసు, డెవలప్ అయిందో మనకు తెలుసండి. అంటే మీరు ఇందాక అన్నారు, ఒక విజన్ ఉన్న నాయకుడు నాయకత్వంలోని ఒక స్టేట్ డెవలప్ అవ్వాలనుకుంటే మరి ఆయనకున్న ప్రణాళికలు, ముందు చూపు, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి. మనం ఇప్పటికీ కూడా హైటెక్ సిటీ అనగానే మనకి చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు, అది కాదనలేని నిజం. అలాగే మనకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. కొన్ని డెవలప్మెంట్స్లో మనకు ఫ్యాబ్ సిటీ కానీ లేకపోతే ఇంకోటి కానీ చేసినప్పుడు ఆయన పథకాలు కానీ ఇవన్నీ కూడా. అంటే మనకి ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదండి. మనం ఒకరిని పొగడమో లేకపోతే ఇంకోటి చేయడం వల్ల మనకు వచ్చి కలిసి వచ్చేది ఏమీ లేదు. కానీ అక్కడ మనం కనిపిస్తున్న దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఫస్ట్ ఉండడానికి ఒక ఇల్లు ఉంటే పని చేయడానికి ఏదన్నా ఉపయోగించాలి. అదే ఉండడానికి ఇల్లు లేకుండానే రాజధాని లేని రాష్ట్రంగా మనకి ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయి ఉంది. అంటే ఫస్ట్ రాజధాని కట్టుకోవాలనే ఆలోచనతో ఒక 2,000 ఎకరాలు దగ్గరగా ఇంచుమించు 32,000 ఎకరాలు దగ్గరగా తీసుకుని దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. మరి అనుకోని కారణాల వల్ల లేకపోతే ఇంకోటి వల్ల అది తాత్కాలిక రాజధాని అయిపోయింది. లేదంటే అమరావతి కాదు భ్రమరావతి అని కామెంట్స్ రావడం, అది మళ్ళీ 3 రాజధానుల కింద చేసుకోవాలనుకోవడం. అంటే గవర్నమెంట్కి ఒక ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు ఏదో డెవలప్ చేయాలని అనుకునే టైంలో మళ్ళీ ఎలక్షన్ రావడం, తర్వాత కరోనా మధ్యలో ఇబ్బంది పడడం, అది కూడా ప్రాబ్లం అయింది. అంటే గవర్నమెంట్ని మనం విమర్శించాలని కాదు, లేకపోతే ఇంకోటి కాదు, అక్కడ సిచ్యువేషన్ బట్టి అక్కడ చేయలేకపోయారండి. తర్వాత మళ్ళీ అనుకున్నట్టుగానే ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి మరి విజన్ ఉన్న నాయకుడు, ఆయనతో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గురించి తెలుసు మనకందరికి కూడా. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇచ్చేది కాకుండా ఆయన స్వార్జితంతో ఇచ్చేది ఎన్నో రకాలైన హెల్ప్ ఆయన చేస్తూ ఉన్నారు. మరి అలాంటి నాయకుడు ఈరోజు మరి మనం చూస్తూ ఉన్నామండి. మా విలేజ్లోకి వెళ్ళి, ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ట్రాన్స్పోర్టేషను, కంపెనీలు లేకపోతే ఇవన్నీ వస్తేనే మనకి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ విజన్ దాని నుంచి స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా అది తీసుకున్న శాఖ కూడా అలాంటిదే. వెళ్ళి ఇప్పుడు అక్కడ ఎక్కడైతే రోడ్లు లేవో వాటిని ఇమ్మీడియట్గా డెవలప్ చేస్తూ ఉన్నాడు. రోడ్లు ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా అభివృద్ధి కూడా బాగుంటుంది, ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి. మనకి అదృష్టం కొద్దీ అక్కడ మనకి సీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ భాగం మనకి మన పోర్ట్ ఉందండి. పోర్ట్ డెవలప్ అవుతుంది. మనకి 3 రకాలైన ఎయిర్పోర్టు, మనకి అమరావతి, మనకి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబోతుంది. ట్రాన్స్పోర్టేషన్ బాగుంది, రోడ్వేస్ కానీ ఇవన్నీ కూడా. ఇంకా రోడ్లు కూడా బాగుంటే ఇంకా బాగుంటుంది ఉద్దేశంతో స్టార్టింగ్ అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. అదృష్టం కొద్దీ మరి కొత్తగా వస్తున్న రాజధాని డెవలప్మెంట్ ఖచ్చితంగా అవుతుంది అనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐ చూపంతా కూడా దాని మీద పడిందండి. ఎస్పెషల్లీ ఏరుకోరు కూడా వాళ్ళు చేసుకున్నారు. మనకు తెలుసు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ₹1,00,000 ఖర్చు పెట్టుకుని పెరిగిన ఓటింగ్ శాతం అంతా ఇంచుమించు అలాంటి ఎక్కడెక్కడి నుంచి వచ్చి వేసిన ఓటింగే. మరి అలాంటి సిచ్యువేషన్లో అక్కడ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుందని ఒక నమ్మకంతో ఇన్వెస్టర్స్ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. అయితే మళ్ళీ రీసెంట్గా బ్యాడ్ లక్ కొద్దీ మన వరదలు రావడం, కొంత స్తబ్దు కావడం, విజయవాడ అంతా మునిగిపోవడం ఎప్పుడు
గతం చాలా కొన్ని వందల సంవత్సరాలు అయిందేమో నాకు తెలిసి విజయవాడ మునిగిపోయి. మరి మొన్న వచ్చిన బీభత్సమైన అది దారుణమైన సిచ్యువేషన్ ఉందని. అలాంటి కాదు సార్, అందరికి ఒక అనుమానం ఉంది. అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు చూసారో లేదు తెలియదు కానీ, మీరంతా విజయవాడ మొత్తం మునిగిపోయింది అంటున్నారు. వాస్తవంగా బుడమేరు వాగు వల్ల ఒక 4-5 కాలనీలు అక్కడ ఎఫెక్ట్ అయినాయి. ఆ వాటర్ రాజధానిలోకి ఎక్కడ వచ్చినాయి మీరు చూసారు? రాజధాని లేదండి. మరి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున రాజధాని మునిగిపోయింది? రాజధాని మునిగిపోవడం అనేది జరగదు. అసలు చుక్క నీరు కూడా అక్కడికి వెళ్ళలేదు. అసలు దానికి సంబంధం లేదు. అంటే మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీకు సర్కిల్ రియల్ ఎస్టేట్ చాలా మంది తెలుసు. లేదండి. విజయవాడలో ఒక పర్టికులర్ భాగం మాత్రమే అది ఇదైన తర్వాత అది జనాలు చెప్తాం కదా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చెడు ఎక్కువ ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వరదలు వచ్చేసి రాజధాని మునిగిపోయింది అక్కడ, కానీ ఎక్కడ కూడా దాంట్లో వరదలు కానీ రాజధాని ప్రాంతంలో రాలేదు. మనకి అమరావతి ప్రాంతంలో ఏదైతే అనౌన్స్ చేశారో రాజధానిగా బుడమేరు వాగు ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ కొద్ది ప్రాంతాలు మాత్రమే వచ్చి దాన్ని వెంటనే రికవరీ అయ్యారని చాలా స్పీడ్గానే, మరి చాలా డే అండ్ నైట్ కష్టపడి దాన్ని రికవరీ చేసుకోగలిగారు. ప్రభుత్వానికి అదొక అనుభవం. నెక్స్ట్ ఫ్యూచర్ మళ్ళీ దాన్ని ఏం చేయాలి అనేది కూడా ఒక ఐడియా ఉంటుంది. మంచిది వచ్చిందని దానికోసం అయితే ఆలోచించాల్సిన పని లేదు. మన అదృష్టం కొద్దీ మరి విజన్ ఉన్న నాయకుడు లేకపోతే గవర్నమెంట్ మంచిగా ఫామ్ అవుతుంది. అంటే ఫుల్ మ్యాండేట్ ఇచ్చారు, అంటే అటు ఇటు కాకుండా పూర్తిగా మెజారిటీ తోటి ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ కూడా స్టాండర్డ్గా ఉంటుందనే ఉద్దేశంతో స్ట్రాంగ్గా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మంచిగా తీసుకుంటారనే ఉద్దేశంతో మరి ప్రతి ఒక్కరు కూడా దాని మీద దృష్టి పెడతా ఉన్నారండి. మనం అనుకున్నట్టుగా స్టార్టింగ్లో చాలామంది ఇన్వెస్టర్స్ హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళడం జరిగింది. అయితే కొన్ని రేట్లు ఎక్కువైపోయాయని లేకపోతే ఇంకోటి అనుకుని కొంత ఆలోచించడం మొదలుపెట్టారు. మీరు ఇందాకే చెప్పారు, నాకు మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పండి అని. ఖచ్చితంగా ఎప్పుడైతే రాజధాని అభివృద్ధి చెందుతుందో రాజధానితో పాటు సరౌండింగ్ ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుందండి. మన ఇక్కడ నియోపోలిస్ మనకు తెలుసు, ఒకప్పుడు 60 కోట్లకి వెళ్ళింది. అదే చుట్టుపక్కల ఏరియాలన్నీ మోకిలా దగ్గర నుంచి వికారాబాద్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి. నియోపోలిస్ సరిగ్గా 6 సంవత్సరాల క్రితం మీరు ఆ ఏరియాకి వెళ్ళగలరా? లేదు, వెళ్ళలేని రూట్ ఉందే. లేదు, ఒక టీవీ టవర్స్ ఉంది నాకు తెలిసి. అవును. అటు పక్క గండిపేట చెరువు ఉంది. అక్కడ ఒక్క బిల్డింగ్ లేదు, ఏం లేదు, మొత్తం కొండలు. షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. అవును. గతంలో మళ్ళీ 100 కోట్లు ఎకరం అది హైక్ చేశారా లేకపోతే ఇంకోటి చేశారా, హైప్ చేశారా తెలియదు. కానీ ఎప్పుడైతే ఒక ఏరియా డెవలప్ అవుతుందన్న సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా ఆ ప్రాంతంలో ఒక 5-10 కిలోమీటర్ల వరకు కూడా 20 కిలోమీటర్ల వరకు కూడా ఆ ఎఫెక్ట్ పడుతుందండి. అక్కడ అంత రేటు పెరిగింది కాబట్టి మాకు ఇక్కడ ఇది తక్కువ. ఇన్వెస్టర్స్ కూడా అదే దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో అక్కడ చాలా కంపెనీలు రాబోతున్నాయి. ఐటీ డెవలప్ అవ్వబోతుంది, టూరిజం డెవలప్ చేస్తున్నారు. ఇంకా అదానీ అంబానీ మీరు చెప్పేటట్టుగా అందరూ కూడా వాళ్ళు మా చూపు అంతా కూడా అక్కడే పెడుతున్నారు. మొన్ననే మళ్ళీ ఇవన్నీ కూడా టీసీఎస్ లాంటి సంస్థలు, ఇన్ఫోసిస్, గూగుల్ కంపెనీలు ఇవన్నీ కూడా అక్కడ రాబోతున్నాయండి. ఇదంతా కూడా పాజిటివ్ సైన్. మనకి అమరావతి డెవలప్ అవ్వడానికి, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంటుంది.